పచ్చళ్ళు ఇంత కాస్ట్లీనా అని అడిగినందుకు ఒక కస్టమర్ని నీ దరిద్రం ఏ రేంజ్లో ఉందో నేను అర్థం చేసుకోగలను, వెళ్ళి 4 ఇంట్లో పాచి పనులు చేసుకో అంటూ అలేఖ్య పికిల్స్ వారు సమాధానం ఇచ్చారు. అయితే నిన్న కూడా ఒక ఆడియోతో కూడా వీరు ఇలానే మాట్లాడారు. ఒక మహిళను ఉద్దేశించి అలేఖ్య తిట్లు తిట్టారు. నా పచ్చళ్ళు చాలా కాస్ట్లీ అంటున్నావంటే నీ దరిద్రం ఏ రేంజ్లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాట విని 4 ఇళ్ళు చూసుకొని పాచి పని చేసుకొని బతుక్కో అంటూ అలేఖ్య పికిల్స్ వారు మరో ఆడియో ఇన్స్టా ఎక్స్ లో పోస్ట్ చేశారు కస్టమర్. ఇక అలేఖ్య తీర్పు ఇప్పటికే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక నిన్న కూడా ఒక పురుషుణ్ణి ఉద్దేశించి కూడా ఆమె ఇదే రీతిలో మాట్లాడారు. ఇప్పుడు ఒక మహిళను కూడా ఇంత కాస్ట్లీనా అని అడిగినందుకు నీ దరిద్రం ఏ రేంజ్లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాట విని 4 ఇళ్ళు చూసుకొని పాచి పనులు చేసుకొని బతుక్కో అంటూ కూడా మాట్లాడారు. అయితే ఇలా మాట్లాడడానికి ఈ తీరుపై ఇప్పటికే తీవ్ర విమర్శలు గుప్పుకొస్తున్నాయి. అయితే అసలు ఏం మాట్లాడారు ఆ మహిళతో అనేది ఇప్పుడు ఒకసారి మనం విందాం. పిచ్చిమోహన్ దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో. అదే యాక్చువల్లీ సిస్టర్ నాకు పంపించారు అనమాట. యాక్చువల్లీ నేను చూపించలేను, ఇక్కడ నెంబర్ షో అవుతుంది అనమాట. నేను ఎడిటింగ్ చేయను కదా, డైరెక్ట్ గా పెట్టేస్తున్నాను కాబట్టి. తను ఏంటన్నదంటే, అన్న ఇదిగో రికార్డింగ్ ఇదే అన్న, ఆ అమ్మాయి నాకు చాలా చాలా మాట్లాడినది, నేను ఆ ఆడియో రికార్డింగ్ నీకు వినిపిస్తానని చెప్పేసి ఆడియో పెడితే వినండి. పిచ్చిమోహన్ దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో. ఎల్లు. పిచ్చిమోహన్ దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో. పిచ్చిమోహన్ దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో. ఎల్లు. అదే యాక్చువల్లీ సిస్టర్ నాకు పంపించారు అనమాట. యాక్చువల్లీ నేను చూపించలేను, ఇక్కడ నెంబర్ షో అవుతుంది అనమాట. నేను ఎడిటింగ్ చేయను కదా, డైరెక్ట్ గా పెట్టేస్తున్నాను కాబట్టి. తను ఏంటన్నదంటే, అన్న ఇదిగో రికార్డింగ్ ఇదే అన్న, ఆ అమ్మాయి నాకు చాలా చాలా మాట్లాడినది, నేను ఆ ఆడియో రికార్డింగ్ నీకు వినిపిస్తానని చెప్పేసి ఆడియో పెడితే వినండి. పిచ్చిమోహన్ దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో. ఇటుక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గౌతమి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఎస్ గౌతమి, అయితే జస్ట్ పచ్చళ్ళు ఇంత కాస్ట్లీనా అని అడిగినందుకు గాను ఆమె వ్యవహరించే తీరు చూస్తుంటే అసలు ఎందుకు ఇలా మాట్లాడుతుందని కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఇటు సోషల్ మీడియాలో కూడా. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్ వినైనా, అయితే నిన్నటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ అలేఖ్య చిత్తూ పికిల్స్ కి సంబంధించి చాలా ఆడియోస్ అయితే వాళ్ళు బయటకు వచ్చి బాగా వైరల్ గా మార్చిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. అయితే రీసెంట్ గా నిన్నటి నుంచి, అంటే నిన్న నైట్ నుంచి కూడా ఇంకొక ఆడియో అయితే నిన్న చాలా మంది అబ్బాయిని ఈ విధంగా తిట్టింది, అది కూడా ఆడపిల్లల్ని అడ్డం పెట్టుకొని తిట్టింది అని చెప్పి ఈ అబ్బాయిని తిట్టడం కూడా కరెక్ట్ కాదు అని మాట్లాడుకుంటున్నా ఈ నేపథ్యంలోనే ఒక అమ్మాయిని కూడా, అంటే మనం ఎవరైతే పికిల్స్ ఆర్డర్ చేయాలని చెప్పి ఒక ఆవిడ కూడా ఆమెకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమె మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో, కేవలం నువ్వు ఈ పికిల్సే కొనలేని దానివి, నీకు ఇంకెందుకు, నువ్వు ఈ 4 ఇళ్లలో పాచి పని చేసుకో, లేకపోతే మానేసే అని చెప్పి తను వ్యవహరించిన తీరు, తను ఇచ్చిన రిప్లై ఏదైతే ఉందో నిజంగా అది అందరినీ కూడా చాలా వరకు కోపం తెప్పించేటట్టు నాకు అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. అయితే నిన్న కూడా దీనికి సంబంధించి వాళ్ళ సిస్టర్ సుమి కూడా రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది. వాళ్ళ సిస్టర్ రమ్య ఎందుకు ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు ఈ విధంగా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది, అయితే ఇది ఒక్కదే కాదు, మరి ఒక్కసారి కనుక మనం మాట్లాడిన దగ్గర కమెంట్ సెక్షన్ చూసుకున్నా, లేకపోతే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ లో ఎట్లా చూస్తున్నా సరే, వాళ్ళ యొక్క బాధ్యతలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి నేను కూడా వన్ ఆఫ్ ద బాధ్యతనే అని చెప్పుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అటు లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కాస్ట్ ఏంటి ఇంత ఎక్కువగా ఉంది, ఎందుకు ఇంత ఎక్కువగా సప్లై చేస్తున్నారు అని అడిగినందుకు తను రియాక్ట్ అయిన తీరు అసలు ఏ విధంగా కూడా కరెక్ట్ కాదు. మరి వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారు, వీళ్ళు ఏది ఏ దారిలో వెళ్తున్నారు. ఓకే, ఒక అబ్బాయి రిప్లై ఇచ్చిందంటే మేబీ తను ఏమైనా మిస్బిహేవ్ చేశాడా, లేకపోతే మిస్బిహేవ్ చేసినట్టు ఏమైనా మాట్లాడా అని చెప్పి కూడా అందరూ సర్ది చెప్తున్నప్పటికీ, మరి ఒక లేడీ విషయానికి వచ్చేసరికి ఎందుకు ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది, ఒక లేడీని కూడా ఎందుకు ఈ విధంగా తిట్టాల్సి వచ్చింది అని చెప్పి కూడా ఇంక ఇప్పటి వరకు వాళ్ళ అక్క కూడా క్లారిఫికేషన్ ఇవ్వలేదు. సరే, ఆ అమ్మాయి కూడా సరే ఇంత వైరల్ అయింది కదా, ఈ విధంగా మాట్లాడాను కదా, తప్పు నాదే. నిన్న వాళ్ళ సిస్టర్ కూడా రియాక్ట్ అయ్యారు, అసలు ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది అని చెప్పి వాళ్ళ సిస్టర్ ఏమైనా రియాక్ట్ అయ్యారా అని చెప్పి నిన్నటి నుంచి కూడా
తన యొక్క పర్సనల్ సోషల్ అకౌంట్స్ కానీ మనం ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఎక్కడ కూడా తను సారీ చెప్తున్నట్టు కానీ లేకపోతే ఈ విధంగా తను ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందన్న విషయాలు కూడా తను ఎక్కడ కూడా వెల్లడించలేదు. ముఖ్యంగా తను ఇదనే కాదు, ఒకవేళ తన పికిల్స్ గురించి కమెంట్ సెక్షన్ లో ఎవరైనా కమెంట్లు చేసినా చాలా వల్గర్ గా తను మెసేజ్లు పెట్టడం జరిగింది. ఒక అబ్బాయికి సంబంధించి కూడా నీకు అది కోసి కారం పెడతాను లేకపోతే పచ్చడి పెడతాను అని చెప్పి తను ఇచ్చిన రిప్లైలు కూడా చాలా వల్గర్ గా ఉన్నాయి. గత కొన్ని రోజుల క్రితం కూడా ఇదే ఇష్యూస్ పైన తను వైరల్ అయింది. అండ్ ఇంకొంతమంది కూడా కొంతమంది పికిల్స్ కొన్న వాళ్ళు వల్గర్ గా తనకి లెటర్ చేసిన, అంటే మీ పికిల్స్ తిన్నప్పటి నుంచి మా వైఫ్ కి ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్తే తను రియాక్ట్ అయిన తీరు కూడా అవునా, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇలాగే మీరు కొంటూ ఉండండి. అయితే ఇది ఇక్కడ వీళ్ళు పికిల్స్ బిజినెస్ చేస్తున్నారా లేకపోతే ఈ విధమైన మాటలు ఏంటి అని చెప్పి వాళ్ళు చాలా మంది ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనకి తెలిసినంత వరకు ఈ 2 ఆడియోలు మాత్రం ఇప్పుడైతే ప్రెసెంట్ వైరల్ గా మారాయి. ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎంతమంది వీడియోలు ఉన్నాయి, ఆడియోలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఈ రోజు బయటకు వచ్చి సోషల్ మీడియా వేదికగా వాళ్ళ యొక్క పర్సనల్ అకౌంట్స్ ద్వారా చాలా మంది రియాక్ట్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరికొంతమంది మన లైవ్ కింద కూడా చాలా మంది రియాక్ట్ అవుతూ ఉన్నారు. నేను కూడా వన్ ఆఫ్ ద బాధితుంది, నా పట్ల కూడా ఈ విధంగా వ్యవహరించారు, నా పట్ల కూడా ఈ విధంగా మాట్లాడారు అని చెప్పి కూడా ఈరోజు చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వినాయన రైట్ గౌతమి, థ్యాంక్ యూ. అలేఖ్య చిట్టి పికిల్స్ కి సంబంధించి ఇప్పటికే 2 ఆడియోలు బయటపడ్డాయి. అయితే మొన్న ఒక పురుషుడికి సంబంధించి ఆయన మాట్లాడి ఇంత కాస్ట్లీ ఆ పికిల్స్ అని అడిగినందుకు గాను ఆమె వ్యవహరించిన తీరుపై ఇప్పటికే సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఇదే నేపథ్యంలో మరొకసారి ఒక మహిళను కూడా ఇలానే మాట్లాడేసరికి మరొకసారి సోషల్ మీడియా వేదికగా కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి అలేఖ్య చిట్టి పికిల్స్ మీద. ఇక దీనికి సంబంధించి నిన్న అలేఖ్య చిట్టి పికిల్స్ కి సంబంధించి వారి అక్క సుమి కూడా స్పందించారు. ఒకవేళ కనుక ఇలానే మాట్లాడితే ఎవరు తప్పున్నా సరే నేను ఖండిస్తానంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. నేను డిప్రెషన్ లో ఉన్నా, డిస్టర్బ్ చేయకని అంటుందంటూ కూడా నిన్న వాళ్ళ అక్క చెప్పుకొచ్చారు. అయితే నిన్న అసలు ఏం జరిగింది, ఆ ఆడియోలో ఏముందో అనేది ఇప్పుడు ఒకసారి విందాం. అలేఖ్య చిట్టి పికిల్స్ మీకు తెలుసు, మన ఫాలోవర్ ఒక్కడు వాళ్ళకి పికిల్స్ కొందామని మెసేజ్ చేసిండు హాయ్ అని. వాళ్ళు వాళ్ళ పికిల్స్ ప్రైజెస్ ని మెన్షన్ చేసి మనోడికి రిప్లై ఇచ్చిండు. తర్వాత మనోడు జస్ట్ రెస్పెక్ట్ఫుల్ గా నమస్కారం పెట్టి ఇంత రేట్ ఎందుకు ఉన్నాయి పికిల్స్ అని అడిగితే, ఇది ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఇంకెక్కడ ఉండడు, పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద, ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లమో వదిలి కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలి నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు, ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి, గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద, ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లమో వదిలి కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలి నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు, ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. ఇది సంస్కారం కాదు, వాళ్ళ అమ్మని అక్కని తిట్టడం, ఆయన వాడిని కూడా కించపరచడం. అలాగే ఇప్పటికే అలేఖ్య చిట్టి పికిల్స్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నాన్ వెజ్ లవర్స్ ఇష్టపడేలా అలేఖ్య చిట్టి పికిల్స్ పచ్చళ్ళు ఒకప్పుడు ఉండేవంటూ కూడా కొంతమంది చెప్పుకొస్తున్నారు. అయితే రాజమండ్రి కేంద్రంగా కూడా దేశ విదేశాలకు ఆర్డర్ల మీద కూడా పచ్చళ్ళు సరఫరా చేస్తూ ఉండేవారు. ఇక ఇటీవల అలేఖ్య పికిల్స్ కు హాయ్ అని వాట్సాప్ చేశారు ఒక వ్యక్తి. ఇంత రేటా అని అంటూ 2 చేతులు జోడించి ఎమోజీలతో ఒక రిప్లై ఇచ్చారు. ఇక దానికి రిప్లైగా బూతులతో కూడిన ఒక వాయిస్ మెసేజ్ రిప్లై వచ్చింది. ఆ రిప్లైనే మనం ఇప్పుడు బిగ్ టీవీ లైవ్ లో కూడా విన్నాం. అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా ఒక రేంజ్ లో వైరల్ అయింది ఆడియో. మరి ఇప్పుడు నిన్న ఇదంతా జరిగిన తర్వాత కూడా తన అక్క అయినటువంటి సుమి కూడా బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఒక వీడియో రూపంలో ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు ఆమె. ఇక అందులో ఏం జరిగింది అనేది నా చెల్లి ఇప్పటికీ కూడా చెప్పలేదు, నేను డిప్రెషన్ లోనే ఉన్నా, డిస్టర్బ్ చేయకని అంటుంది. అవతల వ్యక్తి ఏం మాట్లాడారో, మా చెల్లి ఎందుకు అలా రిప్లై ఇచ్చిందో నాకు తెలియదంటూ కూడా అలేఖ్య చిట్టి పికిల్స్ కి సంబంధించి తన అక్క చెప్పుకొచ్చారు. అయితే ఈ రోజు మరొక ఆడియో బయటకు వచ్చింది. ఇక ఈసారి ఒక మహిళను ఉద్దేశించి అలేఖ్య తిట్లు తిట్టినట్లు కూడా ఆడియోలో ఉంది. నా పచ్చళ్ళు చాలా కాస్ట్లీ అంటున్నావంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను, నా మాట విని 4 ఇళ్లు చూసుకొని పాచి పని చేసుకో బతుక్కో అంటూ కూడా అలేఖ్య చెప్పుకొచ్చింది. మరి ఈ రీతిలో కస్టమర్స్ తో ఎవరైనా మాట్లాడతారా అంటూ కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకవేళ మీరు కూడా అలేఖ్య చిట్టి పికిల్స్ కి సంబంధించి బాధితులైతే ఖచ్చితంగా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గౌతమి అందిస్తారు.
రైట్. ఈ మధ్యకాలంలోని సోషల్ మీడియాలో ఎంతమంది ఫేమస్ అవుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ యొక్క ఫేమ్ని ఉపయోగించుకొని చాలామంది చాలా బిజినెస్లోని రాణించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇదే తరహాలోని అలేఖ్య చిట్టి పికల్స్ అన్న ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ ముగ్గురు సిస్టర్స్ మంచి ఫాలోవర్స్తో ఉన్నారు. అలాగే వీళ్ళ యొక్క రీల్స్ చేస్తూ వాళ్ళ కస్టమర్స్ని కూడా ఆకర్షించుకుంటూ వాళ్ళ యొక్క చిట్టి పికల్స్ని ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఈ నేపథ్యంలో నిన్న ఒక ఆడియో కూడా బయటకు రావడం జరిగింది. ఒక కస్టమర్తోని అలేఖ్య అంటే వాళ్ళ సిస్టర్స్లో ఒకరు చాలా దారుణంగా సమాధానం ఇవ్వడం కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉన్న అమ్మని తిట్టడం కావచ్చు, ఈ విధంగా ప్రైజెస్ రేటు ఎక్కువగా ఉంది అని చెప్తే ఈ విధంగా మాట్లాడతారా అని చెప్పి కూడా ఈరోజు ఎక్కడ చూసినా సరే ఇదే టాపిక్ బాగా వైరల్ అవ్వడం, అలాగే ట్రెండింగ్గా మారడం కూడా జరుగుతుంది. అండ్ ప్రెసెంట్ వాళ్ళ యొక్క వెబ్సైట్లు కావచ్చు, వాళ్ళ యొక్క పికిల్స్కి సంబంధించిన అన్ని కూడా క్లోజ్ చేసుకున్నారు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఎక్కడ ఎవరు కాంటాక్ట్ అవ్వకుండా వాళ్ళైతే క్లోజ్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీని అంతా మనం చూద్దాం. ఒకసారి ఈ ఇష్యూ గురించి మాట్లాడదాం. వాళ్ళ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమనేని గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. ఛానల్స్ రన్ చేసే వాళ్ళు కావచ్చు, ఇట్లా ఇన్ఫ్లుయెన్సెస్ అని చెప్పుకొని ఫేమ్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క బిజినెస్లోని ఏదో ఒక బిజినెస్ చేస్తూ ఉన్నారు. బట్టలని, పికిల్స్ అని, అవని ఇవని, కాస్మెటిక్స్ అని. అంటే ఈ ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేసుకొని వాళ్ళు కూడా రాణించాలి అని చెప్పి ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ అలేఖ్య చిట్టి పికిల్స్ వీళ్ళు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఒక ఆడియో బాగా వైరల్ అవుతుంది. సో దీని గురించి ఏం చెప్తారు? ఆ విధంగా మాట్లాడడం, ఇంట్లో వాళ్ళని తిట్టడం కావచ్చు. ఎవరికి రైట్ ఉందండి? అసలు ఆడవాళ్ళని ఎందుకు తీసుకొస్తారు? మగవాళ్ళు తిడితేనే మనం ఊరుకోం. అసలు ఆడవాళ్ళు తిట్టడం ఏంటండి? ఎంత అసభ్య పదజాలం అది. మీరు ఆ వీడియో వినే ఉంటారు, నేను కూడా విన్నాను ఆడియో. అయితే వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఈ వ్యాపారం మొదలుపెట్టినప్పుడు మీకు గుర్తుంటే ఒక వీడియో వినిపించారు వాళ్ళు. మా నాన్నగారు మొదలుపెట్టారు, సడన్గా మా నాన్నగారు మరణించారు. సో ఆయన చిన్న కర్మ పెద్ద కర్మ అయ్యాక మేము ఈ పికిల్స్ మొదలు పెడదాం అనుకుంటున్నాము. మా నాన్నగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మాకు కస్టమర్లే దేవుళ్ళని. సో మేము మిమ్మల్ని దేవుళ్ళుగా భావిస్తున్నాము, మాకు మీ సపోర్ట్ ఇవ్వండి అని ఆ రోజు చాలా హంబుల్గా మాట్లాడి వాళ్ళ బిజినెస్ మొదలుపెట్టారు. మధ్యలో వీళ్ళు మీరు అన్నట్టుగా రీల్స్ చేస్తూ ఉంటారు. తర్వాత ఈ పచ్చళ్ళు చేసేటప్పుడు కూడా చాలా వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కొంచెం ఏమనాలి, బాగా అట్రాక్టివ్గా ఉంటుంది. అంటే చాలా చిన్న బట్టలు వేసుకుని వాళ్ళు అంటే కస్టమర్లను ఆకర్షించేలాగా వాళ్ళు అదొక విధానాన్ని అవలంబిస్తారు. దాని మీద ఒకళ్ళు కమెంట్ పెడితే మా నాన్న ఏ డాష్కి సమాధానం ఇవ్వద్దన్నాడు అంటే మీరు పూరించుకోండి అది. అంటే ఆ రోజేమో దేవుళ్ళు అని చెప్పారు మీరు, ఇప్పుడు మీకు కొంచెం డబ్బులు వచ్చేసరికి మా నాన్న ఏ వాడికి కూడా సమాధానం ఇవ్వద్దన్నాడు అని మీరు చెప్పారు. సరే, అది అక్కడితో అయిపోయిందా? నిన్న ఎవరో ఒక అతను మీ రేట్స్ అన్నీ మాకు కావాలి అంటే హాయ్ చెప్తే ఇన్స్టాగ్రామ్లోనే ఎందులోనో వీళ్ళు మొత్తం వీళ్ళ అంటే ఏమేమి పికిల్స్ ఉంటాయి, రేట్లు ఎంత ఉంటాయి అవన్నీ పెట్టారు. పెట్టాక అతను ఇదేంటండి చికెన్ పికిల్ 1200 ఉంది అంటే ఓకే, వాట్స్ రాంగ్ ఇన్ ఇట్ కదా. అది 1200 ఉంది అని అతను అన్నాడు అంటే దానికి ఆవిడ బూతులు మాట్లాడిందండి. నువ్వు ఈ పికిలే కొనలేని వాడివి, నువ్వు అసలు పెళ్ళి ఎలా చేసుకుంటావు, భార్యను ఎలా పోషిస్తావు, నీ పెళ్ళాలు లేచిపోతుంది, నీకు పెళ్ళి కాకపోతే నీ ప్రియురాలు లేచిపోతుంది, నేను వదిలేసిపోతుంది, నువ్వేమో అసలు ప్రేమించకు, ముందు ఫోకస్ నువ్వు నీ కెరీర్ మీద పెట్టు, ఇంకా బంగారం ఏం కొంటావు నువ్వు, ఇంకా వాళ్ళ అమ్మని తిట్టారు వీళ్ళు. అంటే వీళ్ళు చూడ్డానికి అందంగా ఉన్నారు కానీ వీళ్ళ మనసులు ఎంత అగ్లీగా ఉన్నాయో మనకి ఈ వీడియో ద్వారా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు నీకు డబ్బులు వచ్చేసరికి కన్ను మిన్ను కానటం లేదు, అంటే ఒళ్ళుపై తెలియట్లే వీళ్ళకి. కాబట్టి అసలు ఇలాంటి వాళ్ళవి మనం ఏ ప్రోడక్ట్ అయినా బ్యాన్ చేయాలండి, ఖచ్చితంగా బ్యాన్ చేయాలి. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము అనే స్పృహ లేకపోతే నువ్వు ఎంత అందంగా ఉంటే ఏంటి? ఇక్కడ అందం కాదు కదా, నీ మనసు అందంగా ఉండాలి. నీ మనసు ఎప్పుడైతే అందంగా లేదు, ఇప్పుడు ముగ్గురులో ఒకళ్ళు తిట్టారండి, అది ముగ్గురుదినా లేకపోతే ఒకళ్ళ భావన మనకు తెలియదు. ఆ ముగ్గురు ఉంటారు కదా మామూలుగా, ఆ మధ్యలో ఉండే అమ్మాయి తిట్టింది. మీరు నన్ను అడగచ్చు అదే వాయిస్ అండి అని. మీరు ఫస్ట్ దేవుళ్ళు కస్టమర్లు అనే వాయిస్ ఏదైతే ఉందో అదే వాయిస్ ఈ తిట్టిన దాంట్లో కూడా ఉంది. అంటే మీకు వింటే మీకు అర్థమైపోతుంది. కానీ కొంతమంది నిజంగా తిట్టింది వాళ్ళ ముగ్గురు కాదు, ఎవరో వాళ్ళు పడని వాళ్ళు తిట్టుంటారు అట్లా అని చెప్పి కూడా చాలా మంది. మీరు ఆ వీడియోస్ వింటే మీకు అర్థమవుతుంది. సరే, ఒకవేళ వాళ్ళు పడని వాళ్ళు తిట్టారని అనుకుందాం, అప్పుడు వీళ్ళు వెంటనే రెస్పాండ్ అవ్వాలిగా. రైట్, ఓకే, పోనీ అదే అనుకుందాం, వీళ్ళు చేయలేదయ్యా, వీళ్ళు ఏం చేయాలి? వెంటనే వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో ప్రతి దాంట్లో ఒక పోస్ట్ పెట్టాలి కదా, అది మా వాయిస్ కాదండి, ఎవరో పెట్టారు, మమ్మల్ని క్షమించండి, ఒకవేళ నిజంగా కస్టమర్ బాధపడి ఉంటే మేము వాళ్ళ తరఫున సారీ చెప్తున్నాము
ఇంకోసారి ఇలా జరగదు అని పెట్టాలి. లేదు ఇప్పుడు మొత్తం అన్నీ మూసుకున్నారు వాళ్ళు. వాట్సాప్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, మొత్తం అన్నీ వాళ్ళు బంద్ అయిపోయి. ఇందాక ట్రై చేశాను నేను, ఏ నెంబరు దొరకట్లా. అంటే తప్పు చేశారు కాబట్టి వాళ్ళు అవన్నీ కూడా బంద్ చేస్తారు. తప్పు చేయని వాడు ఏం చేస్తాడు, ముందు ఒక సారీ చెప్పేసి వాళ్ళు ప్రజలకు అందుబాటులోకి వస్తారు. అవునా కదా? మీరు ఎప్పుడైతే అందుబాటులోకి రాలేదో మీరు తప్పు చేసినట్టు. మీరు ముందు చేయాల్సిన పని ఏంటంటే, ఈ చిట్టి అలేఖ్య చిట్టి వాళ్ళు ముందు క్షమాపణ చెప్పండి. ముందు వాళ్ళ అమ్మగారికి చెప్పండి, తర్వాత ఆడవాళ్ళకి చెప్పండి, తర్వాత ఆ అడిగిన కస్టమర్కి చెప్పండి. చెప్పాక మీకు ఇంకా సిగ్గు అభిమానం కొంచెం మీరు మనుషులు అనుకుంటే మీరు రిక్వెస్ట్ చేసి మళ్ళీ మీ బిజినెస్ ప్రారంభించండి. లేదంటే మాత్రం మీరు ఇంక మీద బిజినెస్ చేయకండి. ఇది ఒక అలేఖ్య చిట్టికి చెప్పట్లేదండి, మనం బిజినెస్ చేసే ఎవరికైనా చెప్తున్నాం. మీ అవసరానికి మీరు ప్రజల్ని మోసం చేయొద్దు, వాళ్ళతో మంచిగా ఉన్నట్టు నటించొద్దు. మీ అవసరం తీరాక అదే అవసరం ఉన్నప్పుడేమో ఓడమల్లయ్య లేదా బోడి మల్లయ్య అన్నట్టు అలా కాకుండా మీరు ముందు నేర్చుకోవాల్సింది ఓర్పు, నేర్పు. మాట ముందు సవ్యంగా ఉండాలి, అప్పుడే మిమ్మల్ని ఎవరైనా కూడా నమ్ముతారు. కాబట్టి అలేఖ్య చిట్టికి ఇది ఒక పెద్ద గుణపాఠం కావాలండి. అలేఖ్య చిట్టి వల్ల మిగతా వాళ్ళకు కూడా, అంటే ఇలాంటి ఒకవేళ యాటిట్యూడ్ ఉంటే, వీళ్ళకి చాలా యాటిట్యూడ్ ఎక్కువైపోయిందని మనకు అర్థమవుతుంది. అండ్ వీళ్ళు చేసే ఇన్ఫ్లుయెన్స్ అంటే వీళ్ళు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావచ్చు, ఏది చూసినా సరే కొంచెం ఎక్స్పోజ్ చేస్తూ వీళ్ళనే కాదు చాలా మంది అంటే నేను అన్ని అట్రాక్ట్ చేయడానికి అదే అట్రాక్షన్ అవసరం లేదండి. మీరు కురచదు బట్టలు వేసుకుంటే మీరు అట్రాక్ట్ అయిపోతారు. మీ ఒళ్ళు ఎందుకు బయట వాడికి చూపించడం అనవసరంగా నాకు అర్థం కాల. ఇప్పుడు నా ఒళ్ళు చూసి వాడు నా దగ్గరికి వస్తాడు అనుకుంటే అవన్నీ మూమెంటరీ కదా. ఈ బాడీ ఎంతకాలం ఉంటుంది? ఇంకో 10 ఏళ్ళు నువ్వు అందంగా కనిపించవచ్చు మహా అయితే. ఆఫ్టర్ దట్ కాబట్టి నీకంటూ ఒక వాల్యూ ఉండాలి. రేపు పొద్దున్న ఏమవుతుంది, ఓ ఆ బట్టలు విప్పుకున్న అమ్మాయా లేకపోతే ఎక్స్పోజ్ ఇచ్చేసిన అమ్మాయా, ఎందుకు అవసరమా? ఇప్పుడు మీ నాన్నగారు విలువలు నేర్పించారు అన్నారు కదా, ఆ విలువలతో బతకండి అబ్బా కదా. కాబట్టి ఇవి అవసరం లేదండి. నిజంగా మీలో టాలెంట్ ఉంటే మీ బిజినెస్ చూసి వస్తారు. మీ పచ్చళ్ళలో టేస్ట్ ఉంటే మీ దగ్గరికి పరిగెట్టుకుని వస్తారు. మీ ఒళ్ళు చూపించక్కర్లే. మీ ఒళ్ళు అప్పనంగా ఎవరికో ఎందుకు చూపిస్తారు కదా. మీకు గుర్తుందా క్యాస్టింగ్ కోచ్ అప్పుడు అమ్మాయి, తన పేరేంటి, శ్రీరెడ్డి కూడా నేను అదే అన్నా, ఎందుకు వర్మ మాటలు విని నువ్వెందుకు నీ బాడీని చూపిస్తావు? వర్మ బాగానే ఉన్నాడు, అందరూ బాగానే ఉన్నారు. ఇవాళ నష్టపోయింది శ్రీరెడ్డి అనే అమ్మాయి కదా. ఈరోజు తను దూరంగా ఉంటున్నారా? మళ్ళీ అదే పందాలో అమ్మాయి కొనసాగుతోంది. ఆ మాటలు కావచ్చు, అవసరమా? నేను అనేది అది, వాట్ యు ఆర్ లూజింగ్ అనేది ఆలోచించుకోమని ప్రతి అమ్మాయికి మనం చెప్తున్నాం, ప్రతి బిజినెస్ చేసే వాళ్ళకి కూడా మనం చెప్తున్నాం. అండ్ మేడం, ఇప్పుడు ఇలా ఇన్ఫ్లుయెన్సర్స్ని ఈ మధ్యకాలంలోని బాగా మనం వాళ్ళకి అడిక్ట్ అవుతూ ఉంటాం. వాళ్ళు ఏది చెప్తే మంచి, చెడు చెప్తే చెడు తీసుకుంటూ ఉంటాం. సో అలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ కావచ్చు, అలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ని ఫాలో అయ్యే ఫాలోవర్స్కి కావచ్చు, ఏం చెప్తారు మ్యామ్ ఈ సందర్భంగా? ఒకటే చెప్తామండి, మీరు మీ ప్రోడక్ట్ని మీరు చేసుకోండి, అంటే పబ్లిసిటీ చేసుకోండి, కానీ దానికోసం మీరు మాటలు తోలద్దు. మాట చాలా పొదుపుగా వాడాలి. మంచి మాటలు మాట్లాడి అట్రాక్ట్ అవ్వచ్చు, మనం అట్రాక్ట్ చేసుకోవచ్చు మనం. అంటే మీ మాట అనేది మీకు ఒక గుర్తింపు కావాలి, అంతే తప్ప బూతులు మాట్లాడి మీకు ఒక గుర్తింపు అక్కర్లా. అది మాత్రం చెప్తానండి. మీ ప్రోడక్ట్ బాగుంటే మీ దగ్గరికి వస్తారు, మీ బిహేవియర్ బాగుంటే మీ దగ్గరికి వస్తారు. ఇప్పుడు తొందరగా మనకి బిజినెస్ అయిపోవాలి, కోట్లు వచ్చేసేయాలి అని మనం ఎక్స్పోజ్ చేసుకోవటమో లేదా బూతులు మాట్లాడటమో అది పద్ధతి కాదండి. మన సభ్య సమాజంలో ఉన్నాము కాబట్టి అది ఆలోచించుకుంటే బాగుంటుంది. జస్ట్ పచ్చళ్ళు రేట్ అడిగినందుకు ఇంత ఎక్స్పెన్సివ్ అని అడిగినందుకు గాను అలేఖ్య చిట్టి పికిల్స్ వారు వ్యవహరించే తీరును చూసి ఇప్పటికే నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇక సోషల్ మీడియాలో ప్రస్తుతం వీళ్ళు మాట్లాడే తీరు, ఆడియోస్ అన్ని కూడా బయటపడడంతో సోషల్ మీడియాలో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇదే రకంగా చాలా మందితో ప్రవర్తించారంటూ కూడా సోషల్ మీడియాలో కమెంట్స్ వస్తున్నాయి. ఒకవేళ కనుక మీతో కూడా ఇలానే ప్రవర్తించినట్లయితే మీరు కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయొచ్చు. అలేఖ్య చిట్టి పికిల్స్ మీకు తెలుసు, మన ఫాలోవర్ ఒక్కడు వాళ్ళకి పికిల్స్ కొందామని మెసేజ్ చేసిండు హాయ్ అని. వాళ్ళు వాళ్ళ పికిల్స్ ప్రైజెస్ ని మెన్షన్ చేసి మనోడికి రిప్లై ఇచ్చిండు. తర్వాత మనోడు జస్ట్ రెస్పెక్ట్ఫుల్ గా నమస్కారం పెట్టి ఇంత రేట్ ఎందుకు ఉన్నాయి పికిల్స్ అని అడిగితే, ఇది ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఇంకెక్కడ ఉండడు, పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లమో వదిలి కాబట్టి నువ్వు అడిగిన ఏవి నువ్వు కొనలేవు కాబట్టి అని నువ్వు నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. ఇది సంస్కారం కాదు. వాళ్ళ అమ్మని అక్కని తిట్టడం, ఆయన వాడిని కూడా కించపరచడం.
ఒసే పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాచి పని చేసుకుని బతుక్కో.